ఇప్పుడు ఇప్పుడు ఆవిడ పార్వతి గారు బాధపడుతున్నది ఏంటంటే ఉమ్, ప్రాపర్ వేలో సిబిఐ అసలు ఇంతవరకు రాలేదు. ఆమె ఉమ్, వరకు కోర్టులో కేసు నడుస్తోంది స్టిల్. సిబిఐ ఉమ్, ఏమంటోంది, ఇది మా పరిధిలోకి తీసుకునేంత కేసు కాదని సిబిఐ వాళ్ళు అంటున్నారు. సెకండ్ ఉమ్, వచ్చేసి ఇది ప్రయారిటీ బేస్డ్ గా మాకు చాలా కేసులు ఉన్నాయి. మూడో విషయం వచ్చేసి ఇది ఆ ఏమన్నారు, డిఎన్ఏ మ్యాచ్ కాలేదని ఆల్రెడీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది కాబట్టి ఇది అంత మాకు ప్రాధాన్యత కేసు కాదు, మాకు ఆల్రెడీ కేసెస్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి అనేది హైకోర్టుకు తెలిపింది. బట్ ఉమ్, మేమేమంటున్నాము, కేసు ప్రయారిటీని బట్టి సివియారిటీని బట్టి జరిగిన అత్యాచారానికి సంబంధించి అది చెయ్యాలనేది బాధితులుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఈ 3-4 years గా బాధితురాలుగా ఆమె మాట్లాడుతుంది, కంటిన్యూగా కోర్టులో జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరన్న ప్రశ్నకి ఏంటంటే సిబిఐకి ఇవ్వాలంటే మళ్ళీ యాజ్ పర్ ప్రొసీజర్ ఈ 3 దశలు దాటుకోవాలి. అలాగే హోంశాఖకు సంబంధించి ఇది మీరు ఖచ్చితంగా టేకప్ చేయాలి అనేది సిబిఐ డైరెక్టర్ గారు తన శాఖ అధికారులకు ఆదేశించినప్పుడు మాత్రమే ఇది వస్తుంది చేతిలోకి. ఉమ్. అప్పటి వరకు వెయిట్ చేయాలి. లేదా రెండో ఆప్షన్ వచ్చేసి